గోవిందాయ నమః. ఇతర మతాల వాళ్ళు మన ధర్మాన్ని తిడుతున్నారంటే పుస్తకాలు అంటే మన శాస్త్రాలు పురాణాలని వక్రీకరిస్తూ ఉపన్యాసాలు చెప్తున్నారు, ప్రజలను చెడగొడుతున్నారంటే దానిలో ఒక అర్థం ఉంది. వాళ్ళకి సనాతన ధర్మం అంటే ద్వేషము కాబట్టి ఇలాంటి ద్వేషపూరితమైన పనులు చేస్తున్నారు అని మనం సర్ది చెప్పుకోవచ్చు, వాళ్ళతోటి పోరాడవచ్చు. చాలా దురదృష్టకరమైన విషయము, నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేని విషయము, కానీ చెప్పక తప్పడం లేదు. మన సనాతన ధర్మంలో వారే కొన్ని వర్గాల వారు సనాతన ధర్మంలో అత్యంత వైదికమైన పరమ ప్రామాణికమైన అత్యంత ప్రాచీనమైన కొన్ని సాంప్రదాయాలను దూషిస్తూ ప్రతిరోజు జనాల్ని రెచ్చగొడుతూ అభ్యంతరకరమైన వీడియోస్ చేయడం జరుగుతుంది. కలి ప్రభావం కాకపోతే ఇది అత్యంత దురదృష్టకరమైన చాలా సిగ్గుపడాల్సిన విషయం కూడా. మనము సనాతన ధర్మంలో కూడా కొన్ని విషయాలను ప్రశ్నించవచ్చు, ఎందుకంటే ఇంటి దొంగలు చాలామంది ఉన్నారు. దేవుడి పేరుతోటి మోసం చేయడము, జ్యోతిష్యం అని, లేదంటే రకరకాల రంగురాళ్ళు అవి పెట్టుకోండి, అలా పెట్టుకుంటే ధనవంతులు అవుతారని, ఇట్లాగా సామాన్యమైన కష్ట సుఖాల మధ్య ఊగిసలాడే ప్రజలను మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధర్మం ముసుగులు అని వాళ్ళని ప్రశ్నించాలి. అలాగే దొంగ పీఠాలు పెట్టేసి దొంగ స్వామీజీలమని, లేకపోతే ఏవేవో కొత్త కొత్త గుళ్ళు కట్టేసి ఇక్కడ ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి అని ఇలాగా ప్రచారం చేసి జనాల దగ్గర డబ్బు దండుకునే వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే అమాయక ప్రజలే మోసపోతున్నారు కాబట్టి, ముఖ్యంగా మహిళలు మోసపోతున్నారు కాబట్టి. లేదా ఇంకా సనాతన ధర్మం ముసుగులో కొన్ని దారుణమైన పనులు, పంచమకారాలు, యోని పూజలు, ఇలాంటివి కొన్ని తాంత్రికమైనవి, క్షుద్రమైన విద్యలు, వీటిని యూట్యూబ్ మాధ్యమంగా, ఇన్స్టాగ్రామ్ మాధ్యమంగా, అంటే ఈ సోషల్ మీడియా మాధ్యమంగా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కూడా అమాయకులే కావాలి. వీళ్ళకి కూడా వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలి. అంటే హిందుత్వంలో అమాయకులే టార్గెటింగ్గా ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే హిందుత్వంలో అమాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. అలాంటి వాటిని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. అలాగే హిందూ సమాజంలో ఒక సంస్కరణ తీసుకురావాలి. అలా ఎవరు చేసినా కూడా ఆ కృషి అభినందనీయము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక వర్గం వారు అనాదిగా వస్తున్న వైష్ణవ పరంపరను దూషిస్తూ విపరీతంగా వీడియోస్ చేస్తున్నారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే వైష్ణవ సాంప్రదాయము, క్రిస్టియన్ మతంలో ఉండే బాప్తిజం, ఇవి రెండు ఒకటే అని అత్యంత దారుణమైన వీడియో చేశారు. వీడియో చేసిన వ్యక్తి నేను మళ్ళీ పండితుడిని, వేదాలు కూడా చదివాను అనేసి ఒక పండితుడి రూపురేఖలతోటి ఆ గెటప్లో కనిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇది కూడా ధర్మ ముసుగులో దాడి. ఎంత నీచంగా వ్యాఖ్యలు ఉన్నాయంటే వైష్ణవులు విష్ణువుని తప్ప ఇంకెవరిని ఆరాధించరు. రకరకాల పూజలు, రకరకాల దేవతల పూజలు చేయరు, రకరకాల దేవతల స్తోత్రాలు చదవరు. పైగా తమిళ సాంప్రదాయంలోని కొన్ని దివ్య ప్రబంధాలు లేదా పాటలు వీటిని పాడుతూ ఉంటారు. ఇంతటితో ఆకుండా భగవద్ రామానుజుల వారికి ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఉంది. భగవద్ రామానుజుల వారు ఒక దుర్మార్గుడు, వీళ్ళకి పూజలు చేయడం రాదు. ఈ వైష్ణవ సాంప్రదాయంలో బ్రాహ్మణులకి లేదా పండితులకి పూజలు చేపించడం రాదు, హోమాలు చేపించడం రాదు అని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇతడే ఇంకొక మాట కూడా అన్నాడు, అంతటా ఉన్నది నిర్గుణ నిరాకార పరబ్రహ్మము అని. ఇప్పుడు నేనేమడుగుతానంటే అంతటా ఉన్నది నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనప్పుడు మరి ఇన్ని రకాల పూజలు, ఇన్ని రకాల హోమాలు ఇవన్నీ చేపిస్తుంది ఎందుకు? మీరు డబ్బులు దండుకోవడానికే కదా. ఇవన్నీ కూడా చేపించిన వాళ్ళు దుర్మార్గులా? ఎంత నీచమైన వ్యాఖ్యానాలండి ఇవన్నీ. పండితులమని చెప్పి వీళ్ళకి తగ్గుతాయా ఇవన్నీ కూడా? కొన్ని వేల విష్ణువాలయాలు అనాదిగా వేల సంవత్సరాల నుండి శ్రీ పాంచరాత్ర వైఖానస ఆగమాల ప్రకారం సాగుతూ ఉన్నాయి. ఈ హిందువులమని చెప్పే వాళ్ళందరూ కూడా చక్కగా ఆలయాలకు పెడతారు, పూజలు అర్చనలు చేయించుకుంటారు, దైవ దర్శనం చేయించుకుంటారు, ఏమైనా మొక్కుకుంటారు, మాకు సంతానం కలగాలి, లేదంటే సమస్య తీరాలి, పెళ్ళవ్వాలి, ఉద్యోగం రావాలి, జీవితం బాగుండాలి, రకరకాల మొక్కులు మొక్కుకుంటారు. చెన్నకేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, లేకపోతే రామ, కృష్ణ ఇత్యాది ఎన్నో ఆలయాలకి, నరసింహస్వామి, వరాహస్వామి, ఎన్నో ఆలయాలకు పెడతారు కదా. ఆలయాలన్నీ కూడా ఏ పద్ధతి ప్రకారం నిర్వహించబడుతున్నాయో తెలుసా? శ్రీ పాంచరాత్ర ఆగమం లేదా వైఖానస ఆగమం ప్రకారము ఆలయాలు నిర్వహించబడుతున్నాయి. ఆలయాల్లో పూజలు అలాగే జరుగుతాయి. ఆలయాలకి మీరు వెళ్ళి మొక్కుకుంటే మీ మొక్కులు తీరుతాయి. మీరు వెళ్ళి ఆలయంలో కూర్చొని కాసేపు స్వామిని చూసి ప్రశాంతతను పొంది మనశ్శాంతిని పొంది వస్తున్నారు కదా. అక్కడ అంతటి మనశ్శాంతి మీకు దొరకడానికి కారణము అలాంటి ఆలయాలలో విశేషమైన శక్తి ఉండి మీ మొక్కులు తీరడానికి కారణం ఏంటంటే ఆగముక్తంగా ఆయా ఆలయాలు నిర్వహించబడడం.
ఎప్పటి నుంచి అంటే అనాదిగా జరుగుతూ వస్తుంది ఈ ప్రక్రియ. మరి ఈ సాంప్రదాయాలు ఒక నీచమైన సాంప్రదాయాలు, వీళ్ళు ఇంకెవరెవరు నువ్వు పూజించరు, ఇంకేమేమో నేర్చుకోరు అనేసి వ్యాఖ్యలు చేయడం ఎంత బాధాకరమైన విషయాలు. అంటే తెల్లారు లేసిన దగ్గర నుండి రకరకాల పూజలు, రకరకాల హోమాలు, రకరకాల వ్రతాలు మొత్తం చేపిస్తూ ఉండాలి. చేపించి జనాల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ ఉండాలి. దాన్ని హిందుత్వం అంటారా? పరమాత్మ భగవద్గీత అంతా కూడా బోధించే అర్జునుడికి చివరిగా ఒక శ్లోకం చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అర్జున, అన్ని ధర్మాలు, అన్ని రకాల విధి విధానాలు, ప్రయత్నాలు వదిలేసి కాసేపు పక్కన పెట్టవయ్యా. నన్ను ఆశ్రయించు, నేను ఉన్నాను. మాం, నన్ను, ఏకం ఒక్కడినే, నన్ను ఒక్కడినే, శరణం వ్రజ ఆశ్రయించు, శరణాగతి చెయ్యి. అహం త్వా సర్వపాపేభ్యః నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసి మోక్షయిష్యామి మా శుచః మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇది భగవద్గీతలో చరమ శ్లోకము లేదా చివరి శ్లోకం. దీన్ని పాటించే వాళ్ళు కొందరు ఉంటే వీళ్ళకి నొప్పి ఏంటి అర్థం కాదు. ఆ శ్లోకాన్ని ప్రామాణికంగా పట్టుకొని పరమాత్మ అర్జునుడికి ఏమి చెప్పాడో దాన్ని అలాగే పట్టుకొని పాటించే వాళ్ళు కొందరు ఉంటే వీళ్ళకి నొప్పేంటి? ఆ దేవుడికి పూజ చేయరు, ఈ దేవుడికి పూజ చేయరు, ఆ దేవుడు ఈ దేవుడు సమానమని ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే ఎవరికి నష్టం? దేవుళ్ళకి, దేవతలకి నష్టమా, లేదంటే సమాజానికి నష్టమా, దేశానికి నష్టమా? అత్యంత వైదికమైన, పరమ ప్రాచీనమైన, అనాదిగా వస్తున్న సాంప్రదాయము భాగవత సాంప్రదాయం. వీళ్ళకి నొప్పులు ఏమిటి? మాట్లాడితే ఒక యతీశ్వరులు, త్రిమతాచార్యులలో ఒకరు 1000 ఏళ్ల క్రితమే సమాజ అభ్యున్నతి కోసము ఎంతో కృషి చేసి సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప విప్లవకారుడు. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడం కోసం 120 సంవత్సరాల పాటు విశేషంగా కృషి చేసిన ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన భగవద్ రామానుజుడు వారిని పట్టుకొని ఇతనికి ఈర్ష్య, అసూయ ఇదని నీచాతి నీచంగా ఈ పిచ్చి కుక్కలు బయట అరిచినట్లుగా అరుస్తున్నారంటే ఇంక వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఎంత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు. శాస్త్రాలలో ఇంద్రుడి గురించి, వరుణుడి గురించి, బ్రహ్మదేవుడి గురించి ఎన్నో ఉన్నాయి వేదాలలో. వాళ్ళందరి ఫోటోలు పెట్టి పూజలు చేస్తున్నారు ఇళ్లలో. వేదాలలో రకరకాల దేవతల గురించి ఉంది. వాళ్ళందరి ఫోటోలు, విగ్రహాలు పెట్టేసి రోజు పూజలు చేస్తున్నారా? అందరికీ పూజలు చేసే పని అయితే లెక్కలేనంత మంది దేవతలు మనకు ఉన్నారు. చేయలేక చచ్చిపోతారు. ఎవరికి నచ్చిన పద్ధతి, ఎవరికి నచ్చిన సిద్ధాంతము, ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళు పట్టుకుంటారో ఈ మార్గాలన్నీ కూడా భగవంతుడిని చేరడానికి విభిన్నమైన దారులు. వీళ్ళకి ఇబ్బంది ఏమిటి? 2 నాలుకల ధోరణి కాకపోతే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు అనేసి వీళ్ళే చెప్తారు. మరలా తెల్లారు లేస్తే రకరకాల పూజలు, రకరకాల హోమాలు, రకరకాల పరిహారాలు, రకరకాల వ్రతాలు ఇవన్నీ కూడా చెయ్యాలి, మాకు బాగా వేరు లక్షలు గుమ్మరించి చేపించుకోవాలి అని కూడా వీళ్ళే ప్రచారం చేస్తారు. అలా చేపించుకొని వాళ్ళు, లేదంటే అలా చేయని రకరకాల పూజలు, హోమాలు జనాలతోటి చేపించి డబ్బు సంపాదించుకోకుండా ఎవరైనా బ్రతుకుతూ ఉంటే ఒక వర్గము, వాళ్ళని ఒక ద్వేషులుగా, ఒక హిందూ ద్వేషులుగా చిత్రీకరిస్తారా? అంటే ఏంటి? ఇప్పుడు ఊపిరాడకుండా జనాలతోటి రకరకాల పూజలు, హోమాలు అవన్నీ చేపించాలి. వేలు లక్షలు మనము వాళ్ళ దగ్గర నుండి దండుకొని బ్రతకాలి. అలా బ్రతకకుండా ఈ విధానం వద్దులే, మనొక విధానంలో బ్రతుకుదాము అని పక్కకెళ్ళిన పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ద్వేషుల, ద్రోహుల, సమాజానికి అందాల్సిన ధర్మం అందకుండా, సమాజానికి అందాల్సిన నైతిక విలువలు అందకుండా, సమాజం సంస్కరించబడకుండా ఉంది ఈనాటికి కూడా. పూజలు అందరిలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరిలో 20-30 ఫోటోలు ఉంటాయి, కానీ విలువ లేవు, కానీ సహనం లేదు, సంస్కారం లేదు, కోరికల పట్ల వెంపర్లాట తగ్గడం లేదు, నేరాలు పెరిగిపోతున్నాయి, తామసికమైన ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏమై ఉంటుంది? ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు కూడా ఇళ్లలో పూజలు చేస్తున్నారు. కారణం ఏమై ఉంటుంది? నేర్పాల్సిన ధర్మం నేర్పకుండా, నేర్పాల్సిన నిష్ఠ నేర్పకుండా, నేర్పాల్సిన నైతిక విలువలు నేర్పకుండా ఆధ్యాత్మికత ముసుగులో తెల్లారు లెగిస్తే అవి చేయండి, ఇవి చేయండి, కనిపించినవి మొత్తం చేయండి, చేపించుకోండి మా దగ్గర, ఇదే ధర్మం అనేసి ప్రచారం చేసి ఇలాంటి వాళ్ళు పొట్టలు నింపుకునే పని చేస్తున్నారు. ఇలా కాకుండా ఎవరైనా ఒక మార్గాన్ని పట్టుకొని చక్కగా సాధన చేసుకుంటే వాళ్ళని హిందూ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి నీచుల గురించి, నికృష్టుల గురించి, పిచ్చికుక్కల గురించి మాట్లాడటం కూడా అనవసరమే. కానీ ఇవి చూసి జనాలు చెడిపోతారు కదా, వాళ్ళకి ఏదైనా అర్థమవుతుందేమో, పొరపాటు పడేవాళ్ళు సరిదిద్దుకుంటారేమో, చూసేవాళ్ళు, చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, చూసేవాళ్ళు సరిదిద్దుకుంటారేమో అనే ఒక ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక ముందు వైష్ణవ సాంప్రదాయం గురించి శాస్త్రాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో వీటన్నిటిలో ఏముందో కూడా తెలియజేస్తూ వీడియోస్ చేస్తాను. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.